ఈరోజు 4-5 విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ప్రధానమంత్రి గారు మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నిన్న మొన్న చంద్రబాబు గారు తన కాన్వాయ్లో తను ప్రయాణం చేసేటప్పుడు వెంబడొచ్చే కార్లలో 50% తగ్గించాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించినట్టుగా వచ్చింది. అంటే సగానికి సగం కార్లు తగ్గిస్తే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభం తగ్గిపోతున్నట్టుగా ఆయన భావం కలిగించేదానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నట్టుగా మీడియాలో వచ్చింది. అంతకుముందు 10వ తేదీన హైదరాబాద్లో ప్రసంగిస్తూ మోడీ గారు ఇంకా అనేక సూత్రాలని చెప్పారు. బంగారం కొనుగోలు మానేయండి అని చెప్పేసి, అలాగే పెళ్ళిళ్ళు విదేశాల్లో చేసుకోవద్దని, రైతులు రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేయండి అని, అలాగే ఇక నుంచి ఇంటి నుంచే పనిచేయండి, వర్క్ టు హోమ్ చేయండి అని చెప్పేసి ఇటువంటి అనేక సూచనలు, ఉపదేశాలు ఆయన చేశారు. చంద్రబాబు గారు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక పని వర్క్ టు హోమ్ చేస్తాను ప్రభుత్వ రంగంలో అని చెప్పేసి కూడా నేను ప్రకటించారు. ఇవన్నీ ఈరోజు దేశం ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాలుగా వారు ప్రజల ముందు ఉంచారు. ఇది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు గారు కానీ, రాజకీయ నాయకులు స్వాములు వార్లు కాదు ఉపదేశాలు చేయడానికి, సమస్యను పరిష్కరించేదానికి ఏమిటి మార్గం అని చెప్పేసి ఆలోచించాల్సిన వాళ్ళు. సమస్య సృష్టించింది ఒకరైతే ఇప్పుడు ప్రజలు భారాలు మోయండి, మోయలేకపోతే పొదుపును పాటించండి అని చెప్పేసి తాము చేసిన తప్పిదాలకి ప్రజల మీద భారం పెట్టేదానికి, నేరం మోపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నేరం చేసింది ఒకరైతే శిక్ష వేసేది ప్రజలకు లాగా ఇది